హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కలవలికిన 4 గ్రూప్ సభ్యులకు వారి కుటుంబాలకు హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా. ఈ రాత్రికాల ప్రార్థనను ప్రారంభించుకునే ముందుగా ఓ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అన్న, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడవేసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడవేసిన, విశ్వాసమునకు కర్త అయినా యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింక. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడైన యేసయ్యా మీ ఘనమైన మహిమ గల నామానికి అయా వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసు ప్రభువా మీ పరిశుద్ధ పాదాలకు శతకోటి స్తోత్రాలు అయా మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, 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 స్తుతులు. యేసు ప్రభువా మీ పరిశుద్ధ నామాన్ని అయా స్తుతించుతూ ఆరాధించుటకు ఘనపరచుటకు ఇచ్చిన కృపకై స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో ప్రభువా గడిచిన దినమంతా మీరు రెక్కల నీళ్ళ కాచి కాపాడి మరలా ఈరోజు ఈ రాత్రి ఈ రీతిగా ప్రార్థన చేసుకున్నట్టుకు మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు నాయనా. మీరు చేసిన మేలులన్నిటి బడి స్తోత్రం, ఉపకారములన్నిటి బడి స్తోత్రం, కృపా కనికరాలు బడి స్తోత్రం, దయా వాత్సల్యతను బట్టి స్తోత్రం. చీకట్లోంచి వెలుగులోనికి, మరణంలోంచి జీవంలోనికి, పాపం నుంచి పరిశుద్ధతలోకి నడిపించిన దైవము మీకే స్తోత్రం. లోకంలో, పాపంలో, అంధకారంలో, సాతాను అధికారంలో కట్టబడిన స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని నడిపించిన దైవమా మీకే స్తోత్రంలో. ప్రభువా అయా మాలో, మాతో, మా పైన వాడా స్తోత్రం. మీ మహిమగల సన్నిధి మా మధ్యలో ఉంచినందుకే స్తోత్రం. మీ ఆత్మకై స్తోత్రం, మీ అభిషేకముకై, మీ బలముకై, మీ ప్రభావముకై అయా, మీ ప్రత్యక్షతకై మీకు స్తోత్రం, మీ రక్షణకై, మీ జీవముకై స్తోత్రం. అయా మీరు చేసిన మేలులన్నిటి బడి స్తోత్రం. తప్పించిన కీడు, పాడు, నాశనం, ఆపద, అపాయాలు, ప్రమాదాలన్నిటి బడి స్తోత్రం. మాతో ఉన్నవాడా, మాలో ఉన్నవాడా, మాపై ఉన్నవాడా మీకే స్తోత్రం. మేము మరచిన మరువని దేవుడా, మేము మెరిచిన విడువని దేవుడా మీకే స్తోత్రం. అయా నీకంటే నమ్మదగిన దేవుడు లేడయ్యా, మీకే వందనాలు. అయా నీలా ప్రేమించేవారు, నీలా కృప చూపేవారు ఎవరు లేరు నాయన, మీకే స్తోత్రం. అయా నా తండ్రి మీ పాదాలకు వందనాలు.
ఈరోజు సజీవులుగా ఉంచినందుకే స్తోత్రాలు అయా. మా తెలివో మాకున్న అయా బలమో మా జ్ఞానమో అయ్యా మాకున్న ఇంకేదో దాన్ని బట్టి కాదు ప్రభా, కేవలం మీ కృపను బట్టి ఈరోజు సజీవులుగా నాయన నిలబడి ఉన్నాం తండ్రి. అందుకే మీకు కోట్ల కృతజ్ఞతలు తండ్రి, మీకే కోట్ల కృతజ్ఞతలు, లెక్కలేనని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీకే మహిమ ఘనత ప్రభావములు అయ్యా మీకే ఆరోపిస్తున్నాం రాజా. అయ్యా మీకే వందనాలు నాయన. ఏ విషయంలో ఎక్కడ ఏవి అయా చూసే వినేవి మాట్లాడే విషయంలో ఎక్కడ పడిపోయిన దయతో క్షమించండి. మీ రక్తంలో కడగండి, శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, సోపుతో కడగండి, హిమము కంటే తెల్లగా కడగండి. ప్రతి విధమైన డాగు మచ్చ మడత అటుది మరి ఏదైనా లేకుండా మీ రక్తంలో శుద్ధీకరించండి నాయనా. కనికరించువాడా, కృప చూపువాడా, దయ చూపువాడా, ఆదరించువాడా అయా, క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడా మీకే స్తోత్రం అయా. మీకే వందనాలు, మీకు వందనాలు అయినా అయా. మేమెదికి రాలే, మా కోసం వచ్చిన దైవము మీకే స్తోత్రం. మా కన్నీరునే తుడిచిన దేవుడు, కష్టాన్ని తీర్చిన దేవుడు అయ్యా మీకే స్తోత్రాలు ప్రభా. కృంగిన ఎన్నోసార్లు కృంగి ఉంటే నాయనా అయ్యా లేవనెత్తిన దేవుడు, పడిపోయినప్పుడు లేవనెత్తిన నాయన అయ్యా మీకు వందనాలు తండ్రి. అయ్యా ఈ రాత్రి నా ప్రభా మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నావు నాయన అయా. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరి కొరకు, వారి కుటుంబాలకు అయా క్షేమం, ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు ఇవ్వండి నాయన. నీ కృపలో భద్రపరచండి నాయన. నీ బిడ్డల చేతి పనులు అయా, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, చేతి వృత్తులు దీవించబడినట్లుగా ప్రార్థిస్తున్నాం. ప్రతిదినం ప్రతిరోజు అయా నీ బిడ్డలైన మేము అయా పరిశుద్ధంగా ఉండినట్లు కృప సహాయం చేయండి. బైబిల్ చదివే విషయంలో అయినా, వాక్యం చదివే అయా, ప్రార్థన చేసే విషయంలో నమ్మకంగా ఉండినట్లు నాయన అయా. ఆసక్తితో కూడిన భయము, భక్తితో కూడినటువంటి ప్రార్థనా జీవితం నాయన, ఉన్నతమైన ఆత్మీయ జీవితం నాయన మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ప్రతిరోజు ఉదయకాలమునే నాయన మీ సన్నిధిలో గడుపునట్లు నాయన క్రమం తప్పని ప్రార్థన జీవితం నాయన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఎవరే అసమాధానంతో, ఎవరే కష్టంతో, ఎవరే కన్నీళ్లతో, ఎవరే దుఃఖములో, ఎవరే అయా బాధలో, వేదనలో, చెప్పుకోలేని సమస్యలు ఉన్నారో విడుదల, స్వస్థత, క్షేమమునివ్వండి, నెమ్మదినివ్వండి, ఆరోగ్యమునివ్వండి నాయన. నీ కనికరమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. కృప చూపు వాడము నాయన, కృప చూపండి నాయన, దయ చూపండి నాయన, ఆదరించండి నాయన, ఓదార్చి ధైర్యపరచండి నాయన అయా. అనేకమైన చిక్కు సమస్యలు, అనేకమైనటువంటి అయా నీ బిడ్డల ఎదుట మూయబడిన ప్రతి ద్వారాలు తెరవబడాలి నాయన. నీ బిడ్డల పక్షంగా మీరు నడవండి నాయన. మా పక్షంగా, మా ముందుగా, మా కాపరిమై, మా యజమానుడివై అయా, మా నాయకుడివై మీరు మా ముందు నడవండి నాయన అయా. మా పక్షంగా యుద్ధము చేసే దేవుడా మీకే స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన అయా. మీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి అయా. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులు అయా, బిడ్డలు నాయన గృహాలు లేక బాధపడుతున్న వారు గృహాలను గ్రహించబడినట్లుగా అయా, వాహనాలు కొనాలనుకుంటున్న వారికి కావాల్సిన సహాయం దయచేయబడినారు తండ్రి. ఎవరైతే అప్పుల్లో ఉన్నారో, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నారో, కష్టాల్లో, కన్నీటిలో ఉన్నారో విడుదల దయచేయండి నాయన, కనికరించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో అద్భుతాలు జరిగించండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న జీవితాల్లో అయా నాయన మీ చిత్తం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం నాయన అయా. నా తండ్రి నీ బిడ్డలైన వారు ఇదిగో నా తండ్రి ప్రభా, పురుషులైన వారు పవిత్రమైన చేతులెత్తి ప్రతిదినం ప్రార్థించే వారిగా ఉండనట్లు కృప సహాయం చేయండి నాయన అయా. స్త్రీలందరి కొరకు, యవనస్తులందరి కొరకు నాయన, చిన్న బిడ్డలకు మంచి భవిష్యత్తు, జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవన కుమారుల కొరకు, యవన కుమార్తెల కొరకు ప్రార్థిస్తున్నాం అయా. వివాహాల విషయంలో, ఉద్యోగాల విషయంలో మీ సహాయం దయచేయండి నాయన. కొనే విషయాల్లో కూడా మీ జ్ఞానం దయచేయండి ప్రభా. మీ కనికరం ఏ విధమైన మోసంలో పడిపోకుండా కృప దయచేయండి. నీ బిడ్డలు దేని కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, ఏ విషయమై మీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రభు, వారి హృదయ వాంఛలు తీర్చబడినట్లు సహాయం చేయండి. ఎవరైనా బలహీనతలతో ఉంటే అయా, వ్యాధులతో అయా, చెప్పుకోలేని సమస్యలు ఉంటే విడుదల దయచేయండి ఆయన, స్వస్థత దయచేయండి అయా. మీ రక్తాన్ని ప్రోక్షించండి, మీ గాయపడిన హస్తాన్ని చాపండి నాయన, మీకే స్తోత్రాలు ప్రభా. మీ కనికరం దయచేయండి. వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాము అయా. వ్యాధి, బాధ, బలహీనతల్లో ఉన్న వారికి స్వస్థత, విడుదల దయచేయండి నాయన అయా. వృద్ధుల్ని చూసుకునే మంచి మనస్సు అయా మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా. కుటుంబాల అసమాధానం తొలగించండి. బంధువుల మధ్య, రక్త సంబంధికుల మధ్య, అన్నదమ్ములు, అక్కచెల్లెల మధ్య ఉన్నటువంటి అసమాధానాలు తొలగించమని ప్రార్థిస్తున్నాం ఆయన. గ్రూపులో ఉన్నటువంటి దైవ సేవకుల కుటుంబాల కొరకు అయా, ఘనులైనటువంటి అయా
నా తండ్రి సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. అయా నేనే నా సేవకుడి మాటను రూఢిపరచమండి. సేవకులు క్షేమాన్ని చూసి ఆనందించే దేవుడు ప్రభువాని బిడ్డల ప్రయాణంలో కృపా క్షేమములు ఉంచండి నాయన. వారి చర్యలు అభివృద్ధి పరచండి, విస్తరింపచేయండి, విశాలపరచండి. అయా నూతనమైన మార్గాలు తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దైవ సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. సేవకులు ఉజ్జీవం రగలాలి, క్షేమం, ఆరోగ్యం, ఆయుష్ కాపుదల దయచేయండి. సేవకులపై, మందిరాలపై, విశ్వాసులపై జరుగుతున్న దాళ్ళు అరికట్టబడాలి ప్రభా. అయా ఇదిగో నా తండ్రి, అయా క్రైస్తవులకు వ్యతిరేకంగా వచ్చిన ప్రతి విధమైన జీవులు రద్దయిపోనట్లుగా ప్రార్థిస్తున్నాం. దేశ అధికారులు, రాష్ట్ర అధికారుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. యెరూషలేం క్షేమ వీధుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా దొంగలు, వ్యభిచారులు, తాగుబోతులు, తిరుగుబోతులు, అయా నరహంతకులు, అయా నపుంసకుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ మద్యపాన నిషేధం కలుగునట్లుగా ప్రార్థిస్తున్నాం. తండ్రి కనికరించండి. అనేకులు అయా వ్యసనాల నుంచి విడిపించబడాలి నాయన. భయంకరమైన తాగుబోతనం, అయా వ్యభిచార పాపములో బంధకాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ఆయన. సినిమాలని దేవుని మందిరాలుగా మార్చబడాలి, మోయబడాలి నాయన. జైల్లో సువార్తకు ద్వారాలు తెరవబడాలి ఆయన. భయంకరమైన రోగాలు, వ్యాధులు, బాధలు, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు, అయా మరి క్యాన్సర్ సమస్యలతో ప్రభా, బీపీ, షుగర్, థైరాయిడ్ అనేకమైనటువంటి అయా వివిధ రోగాలతో ఉన్న వారికి స్వస్థత, విడుదల, క్షేమము దయచేయండి ఆయన. అయా తెలుగు రాష్ట్రాల ప్రజల రక్షణ కొరకు, తెలుగు రాష్ట్రాల ప్రజల క్షేమము కొరకు, దేశ ప్రజలందరి విడుదల, రక్షణ, క్షేమము కొరకు, రాష్ట్ర ప్రజల రక్షణ, విడుదల, క్షేమం కొరకు, అధికారులు, ప్రతిపక్ష నాయకులు, రాజకీయ రంగం, వ్యాపార రంగం, అయా సినీ రంగం, వ్యవసాయ రంగం, క్రీడా రంగంలో ఉన్నటువంటి వారికి, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న వారికి, ప్రతి ఒక్కరికి అయా క్షేమం కలిగినట్లుగా, సంతోషం, సమాధానం, సమృద్ధి, సంక్షేమం నా దేశంలో ఉండినట్లు కృప కలగాలి నాయన. మీ కనికరము దయచేయండి, మీ కృప దయచేయండి ప్రభా, మీ సహాయం దయచేయండి. అనేకులు బంధకాల్లో ఉన్నారు నాయన. అయా చీకట్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. అసత్యములో ఉన్న వారికి సత్యము తెలుసుకునే కృప దయచేయండి నాయన. అజ్ఞానంలో ఉన్నవారు నాయన నిజమైనటువంటి మార్గాన్ని తెలుసుకునే కృప దయచేయండి ప్రభా. అయా కనికరించండి. హేతువాదులు, నాస్తికుల రక్షణ, అయా ఆర్మీ, నేవ్, ఎయిర్ ఫోర్స్ వారి క్షేమం, రక్షణ మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం ఆయన. అయా 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 7 ఖండాలు, 29 రాష్ట్రాలు, భారతదేశ రక్షణ కొరకు అయా నాయన మీ పాదాలు పట్టుకుని 150 కోట్ల ప్రజల రక్షణ కొరకు సువార్తకు అనుకూలమైన ద్వారాలు తెరవబడాలి. యేసు నామమే జయము జయమని అంతా మారిమోగాలి నాయన. అయా మీకే వందనాలు నా తండ్రి. మందిరాలు లేని చోట మందిరాలు కట్టబడాలి, సేవకులు లేని ప్రాంతాలకు సేవకులు పంపబడాలి నాయన. క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క జీవో రద్దయిపోవాలి నాయన. మీ కృప దయచేయండి. అయా సాతాను రాజ్యం కూకటి వేలతో అయా పెళ్ళగించబడాలి. ఇదిగో దేవుని రాజ్య స్థాపన జరగాలి. ప్రతి సంఘం ఉజ్జీవించబడాలి. ప్రతి సంఘంలో ఉజ్జీవం రగులుకోవాలి తండ్రి. ఇదిగో నాయన సార్వత్రిక సంఘం యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. అయా రాబోయే రోజుల్లో జరుగుతున్నటువంటి ఆరాధనలన్నీ మీ నామాన్ని మహిమకరంగా జరిగినట్లుగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మా సంఘాలు ఉన్న సేవకుల కొరకు మీ పాదలు పట్టుకుంటాను. కృప కలగాలి నాయన, కృప కలగాలి. మీ సహాయం దయచేయమని, మీ సన్నిధి దయచేయమని అయా మీ కనికరము కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అయా మోషను, తన భార్య బిడ్డలు, తన పరిచర్యను, తన పనిపాట్లలో మీ కృప కాపుదలు ఉంచమని అయ్యా మమ్మల్ని, మా బిడ్డల్ని, మా ప్రాణాత్మ దేహాలని స్వాధీనం ఉంచుకొని నజరేయుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.